చలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఆటో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి ఆటో కార్మికులకు ఇస్తానన్న 12,000ను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ ముట్టడి కోసం వస్తున్న తమను అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. ప్రభుత్వం ఆటో కార్మికులకు మెడ మీద కత్తి పెట్టి ఆటో కార్మికుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఈరోజు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మరి స్వయం శక్తితో బతుకున్నటువంటి నిరుద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులు ఆటో కార్మికులు అంటే అందరూ కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వారు ప్రభుత్వం ఉపాధికి చూపించలేక మనకు ఉద్యోగాలు ఇవ్వలేక పోయినటువంటి పరిస్థితుల్లో మేము సొంతంగా అధిక వడ్డీలకు తీసుకొచ్చుకొని పెళ్ళం మెడలో పుస్తల తాళ్ళు కూడా తీసుకొచ్చి కుదరబెట్టుకొని మేము ఫైనాన్స్ రూపంగా తీసుకొచ్చుకొని ఆటోలు నడుపుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఏ విధంగా సాయం అయితే మాకు చేయడం లేదు. మరి ఈరోజు మహాలక్ష్మి పథకం వల్ల కార్మికులు 167 మంది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వారికి ఎక్స్గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి నెలకి ఇస్తానటువంటి 12,000 సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 12,000 లేదు. వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ బోర్డు పెడతా ఉన్నారు. సంక్షేమ బోర్డు లేదు, ఈఎస్ఐ లేదు. మరి 50 సంవత్సరాలు దాటిన ఆటో కార్మికులకు పింఛన్ ఇస్తున్నారు. ఆ పింఛన్ కూడా ఇవ్వడం లేదు. మరి ఈ విధంగా దమనకాండంతో దౌర్జన్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వానికి మేము త్వరలో బుద్ధి